సార్ కాస్త తొందరగా రావాలి, గంటలు గంటలు వెయిటింగ్ కుదరదు. రై నీ దుంప తెగ, రోజు బేరం ఇస్తున్నాను కదరా, కనీసం మర్యాద తెలియకుండా వెయిట్ చేయడం కుదరదని బెదిరిస్తున్నావు. రోజు బేరం ఇస్తున్నారు, రోజు సరిగ్గా డబ్బులు ఇవ్వడం లేదు. అరే ఇస్తారా బాబు, నీకు పుణ్యం ఉంటుందిరా. ఎక్కడికి పారిపోతాను నేను, ఉండు. కర్మ, సొంతంగా ఒక క్యాబ్ బుక్ చేసుకుని క్రెడిట్ ఏమో కంపెనీకి ఇచ్చి సాంప్రదాయాన్ని కార్లో పిక్ చేసుకోవడంతో పాటు తన లైన్లో పెట్టాలనుకున్నాను. కానీ క్యాబ్ ఖర్చులు తడిసి మోపడవుతున్నాయి, పైసా ప్రయోజనం లేదు. ఈ అత్త రాక్షసి సాంప్రదాయాన్ని కారు ఎక్కగానే ఫోన్ చేస్తుంది, ఆఫీస్ దగ్గర దిగేంత వరకు మాట్లాడుతూనే ఉంటుంది. దీనికి ఏదో ఒక విరుగుడు మార్గం కనిపెట్టాలి. ఇప్పుడు ఎవరు చేస్తున్నాడు మనకి? కోటిగారు చేస్తున్నాడు ఎందుకు? హలో, అరే రోతార్, ఎక్కడున్నావు? ఏట్లో ఉన్నానరా. ఏంటి ఇప్పుడు విషయం చెప్పు. కోప్పడతావేంటి? దారిలో ఉన్నావేమో, నేను ఆఫీస్కి వెళ్లే దారిలో ఉన్నా, నన్ను కూడా పికప్ చేసుకుంటావని. నిన్ను పికప్ చేసుకోవడం ఏంట్రా? పీక నొక్క చంపేస్తాను, పెట్టా ఫోన్. అరే రోతార్, నువ్వు సాంప్రదాయాన్ని నాకు దక్కకుండా నువ్వు లైన్లో పెట్టాలనుకుంటున్నావు, అది జరగని పని. రేయ్ జరుగుతుంది చూడరా, పెట్టా ఫోను. థు, ఈ ఫోన్ కూడా సరిగ్గా కట్టే చావట్లేదు. మార్కెట్కి వెళ్ళి పువ్వులు తీసుకురండి, పువ్వులు. పెళ్ళైన దగ్గర నుంచి చెప్తున్నాను, ఏదన్నా చెప్తే కాస్త వినబడేటట్టు చెప్పు. అలా గొనుగుతావెందుకు? గొడుగుతున్నానా? గొంతు చించుకుని అరి చస్తున్నాను ఇక్కడ, వినపడడం లేదా? పువ్వులు తీసుకురా, పువ్వులు. ఏంటి? ఐ లవ్ యూ నా? ఐ టూ లవ్ యూ. ఐ లవ్ యూ కదరా నా మొగుడా. పువ్వులు తీసుకురా, పువ్వులు, పువ్వులు. ఓ పువ్వులా? దేనికి? ఇవాళ పౌర్ణమి కదా, సాయంకాలం అమ్మాయితో పూజ చేయించాలి. అమ్మా, ఈరోజు పౌర్ణమా? అసలు ఈ విషయమే మర్చిపోయానే. కూజ ఎందుకు? మన ఇంట్లో స్టీలు బిందెలున్నాయి కదా. అయ్యో, కూజ కదరా నా మొగుడా, పూజ, పూజ, పూజ. ఓహో, పూజకి పువ్వులు తెమ్మంటున్నావా? అవునరా సామి, అదే. దేనికి? ఇవాళ సాయంకాలం అమ్మాయితో పూజ చేయించి సరిగ్గా 8 గంటలకి అమ్మాయి ఇంటి గుమ్మం ముందు నిలబడి జల్లెళ్ళలో చందమామను చూసి ఆ తరువాత అదే జల్లెళ్ళలో వీధిలోకి చూస్తే సాంప్రదాయాన్ని చేసుకోబోయేవాడు మన్మధుడవతారంలో ఎదురొస్తాడంట, బాబా చెప్పారు. ఆహా, ఓహో, మన్మధుడికి తప్పు. రాత్రి 8 గంటలకి. మండోదరెవరు? మండోదరి కాదురా మొగుడా, నీకు దండం పెడతాను. మండోదరి కాదు, మన్మధుడు. మన్మధుడు, మన్మధుడి గెటప్లో మన అల్లుడొస్తాడు. అందుకోసం గత సంవత్సరంగా ప్రతి పౌర్ణమికి ఎదురు చూస్తున్నాం. ఇంకా మన్మధుడికి మన అమ్మాయి మీద కరుణ కరిగినట్టు లేదండి, దానికోసమే ఎదురు చూస్తున్నాం. బాబా చెప్పింది జరుగుతుంది. ఇవాళ సాయంకాలం ఖచ్చితంగా వస్తాడని నాకు గట్టి నమ్మకం. ఏంటి, నీ జల్లో పువ్వులు పెట్టాలా? అలాగే, మల్లెపూలు తెస్తా. నీ బ్రహ్మచెవుడితో చచ్చిపోతున్నాన్రా మగడా. సరే, నువ్వెళ్ళి పూలు తీసుకురా, తర్వాత ఏం కావాలో ఎలా చెయ్యాలో చెప్తాను. పౌర్ణమికి సాంప్రదాయానికి కాబోయేవాడు మన్మధుడి గెటప్లో వస్తాడని ఆ పిచ్చిబాబా ఎవడో చెప్పాడు. దాన్ని వీళ్ళు నమ్ముతూ ఉన్నారు. అంతా మనకోసమే అనుకుంటా. సంవత్సరం రోజులుగా వీళ్ళు ప్రతి పౌర్ణమికి ఎదురు చూస్తూనే ఉన్నారు. పోనీలే, ఆ బాబాగాడు అలా చెప్పడం వల్లే ఇప్పటి వరకు ఆ మన్మధుడుగాడు ఎవ్వడూ రాలేదు, సాంప్రదాయానికి పెళ్ళీ కాలేదు. లేకపోతే సాంప్రదాయాన్ని కూడా నాకు దక్కేదే కాదు. ఈరోజు ఈ రూతరే మన్మధుడు. ఎవరో? అల్లుడు. ఏంటి? నేనే రూథర్. ఆఫీస్కి టైం అవుతుంది. సరే సరే, వెళ్ళమ్మా. అమ్మా, ఇక్కడే ఉన్నాగా. ఇక్కడ్నుంచే నాతో మాట్లాడుతూ వెళ్ళు. నీకొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి. ఆఫీస్ నుంచి వచ్చాక చెప్పొచ్చు కదా. అవునండి, పాపం ఇక్కడ నుంచి అరగంట సేపు ఫోన్లో మాట్లాడాలంటే చెవి వేడెక్కిపోతుంది కదా. నీ చెవి ఏం వేడెక్కదు కదయ్యా.
నువ్వు మాట్లాడు. అలాగేనమ్మా. అమ్మా. వెళ్ళి కారెక్కు. అలాగేనమ్మా. కర్మ, నిన్న మొన్నటి వరకు కారు ఎక్కేంత వరకే ఆగేది. ఇప్పుడు గడపలోంచి అడుగు బయట పెట్టకముందే మొదలు పెట్టేశారు. కర్మరా బాబు. పోతే పోయిందిలే. ఈ రాత్రికి ఎలాగూ మన్మధుడు గెట్టెప్పేసి నేనే ఇంటి అల్లని అయిపోతాను కదా. ఆ తర్వాత అత్తకు యముణ్ణి, అమ్మాయికి మొగుణ్ణి అవుతాను. అప్పుడు చెప్తాను ఈ అత్త సగతి. రైట్ రైట్. ఎప్పుడు చాక్లెట్స్ పెట్టుకొని ఉంటాను. ఈరోజు చాక్లెట్ కూడా లేదు. మంట. 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 అయ్యో మంట. అర్జెంట్ గా కార్ పక్క కాపండి. ఎందుకు? కార్ ఆపుతారా లేదా? కూల్ కూల్ కూల్. ఏంటి కూల్? నోరు మండుతుంది. కార్ ఆపండి. ఒళ్ళు కూడా మండుతున్నట్టుంది. అవును, ఒళ్ళు కూడా మండుతుంది. ఇప్పుడు మండుతుంది చూడు మీకు. రాక్షసి. బాగుందా? బాగుందా ఇప్పుడు? దుర్మార్గురాలా, పెన్నుతో పొడుస్తావా? మీరు చాలా అదృష్టవంతులు. పెన్నుతో సరిపెట్టాను. అదే నేను స్కూల్ రోజుల్లో చదువుకునే స్టూడెంట్ అయి ఉంటే ఏం చేసేదాన్నో తెలుసా? ఏం చేసేదానివి? ఇలా పెన్తో పొడిచేదాన్ని కాదు. కూర్చున్న సీట్లో ఒక 10 గుండు సూదులు పెట్టుండేదాన్ని. హలో, కంగారు పడుకో, ఇప్పుడేం పెట్టలేదు. అమ్మా అమ్మా. నువ్వు కారు ఆపమన్నప్పుడే నేను సందేహించుండాల్సింది. దేనికి ఆపమంటున్నావో అర్థం కాక కారు ఆపాను. మరి ఏమనుకున్నారు నన్ను? కార్ రన్నింగ్ లో ఉన్నప్పుడు పొడిస్తే ఆ బాధకి ఈ చెట్టుకో తీసుకెళ్లి గుద్ది పారేసేవాడివి. అందుకే నా సేఫ్టీ నేను చూసుకున్నా. రాక్షసి, పగ తీర్చుకోవడంలోనూ నీ సేఫ్టీ నువ్వు చూసుకుంటున్నావా? అవును మరి. అపురూపంగా చూసుకోవాల్సిన నా మొగుడు ఆడదాన్ని, భార్యని చూడకుండా శాండ్విచ్ నిండుగా పచ్చిమిర్చితో స్టక్ చేసి దాన్ని బలవంతంగా అందరి ముందు తినిపిస్తారా? భార్య కన్నీళ్లు పెట్టుకోకుండా చూసుకోవాల్సింది పోయి వెక్కి వెక్కి ఏడ్చేలా చేస్తారా? అందుకే ఈ శిక్ష. అబ్బా, నువ్వు మాత్రం ఏం తక్కువ చేసావా? నేను యోగా చేస్తుంటే వేడివేడి టీ కప్పు తీసుకొచ్చి పెట్టలేదు నా కాళ్ళ మీద. నువ్వు చేసిన టార్చర్కి నేను పచ్చిమిర్చి తినిపించాను. ఇంకోసారి ఇలా చేశారంటే పెన్నుతో కాదు, చేతికే దొరికితే దాంతో పొడి చేస్తాను. ఆ టైంలో దగ్గరలో కత్తులు గిత్తులు లేకుండా జాగ్రత్త పడండి. చెప్తా నీ సంగతి. ఇంత చేసినా మీకింకా బుద్ధి రాలేదన్నమాట. నాకు బుద్ధి రావడం కాదు, నీకు బుద్ధొచ్చేలా చేస్తాను. ముందు దీన్ని గుణపాఠంగా తీసుకొని మీకు మంచి బుద్ధిచ్చేలా చేసుకోండి. ఆఫీస్కి టైం అవుతుంది, పదండి. సరే ఇందు, వెళ్ళొస్తాను. ప్రణయ్, దయచేసి ఇలా ఉండకు. నిన్న మొన్నటి వరకు మనకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను కూడా ఎప్పుడు చూసినా చాలా డిప్రెషన్గాను, బాధగాను, దిగులుగాను ఉండేదాన్ని. నువ్వు సంతోషంగా ఉండమని చెప్పినా ఉండలేకపోయేదాన్ని. అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు కదా. ఇప్పుడంతా బాగుంది. నువ్వు లేనిపోని ఆలోచనలు పెట్టుకుని ఎందుకు ఇలా ఉన్నావు? అదేం లేదులే, నేను నార్మల్గానే ఉన్నాను. చూడు, నవ్వితే ఎంత చక్కగా ఉన్నావో
ఇలా నవ్వుతూ ఉండు. నాలాగా ఏడుపు మొహం వేసుకుని ఉండకు. నువ్వు ఏడుపు మొహం ఏంటి? అదేం లేదు, నువ్వు చక్కగానే ఉంటావు. నువ్విప్పుడు నవ్వుతూ మాట్లాడుతున్నావు, కానీ నేను మూడీగా దిగులుగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు నువ్వు అది చెప్పి బాధపడుతూ ఉండేవాడివో, ఇబ్బంది పడుతూ ఉండేవాడివో నాకింకా గుర్తుంది. అప్పుడు నేను చేసింది పొరపాటే. ఎన్ని సమస్యలున్నా అలా ఉండకూడదు. ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, మూవ్ ఆన్ అవ్వాలి. అది నేను ఇప్పుడిప్పుడే మా చెల్లెలు మధుని చూసి అర్థం చేసుకున్నాను. నేను సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. దయచేసి నువ్వు నాలా మారుకు. పెళ్లికి ముందు కూడా నీతో చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేసేదాన్ని. అమ్మ నాన్నలకి తెలియకుండా నీతో ప్రేమలో ఉన్నానని ఒక గిల్ట్ నన్ను అలా దూరంగానే ఉంచింది. పెళ్లి తర్వాత నాన్న మనల్ని క్షమించలేదన్న బాధతో నిన్ను దూరం పెట్టాను. ఇప్పుడు పరిస్థితి మొత్తం బెటర్ అయింది. అందరం హ్యాపీగా ఉన్నాం. నువ్వు కూడా హ్యాపీగా ఉండు. అన్నట్టు ఇవాళ శాలరీ డే. ఈవినింగ్ శాలరీ తీసుకున్నాక సరదాగా అలా బయటికి వెళ్దాం. అలాగే. నవ్వుతూ చెప్పబ్బా, ఎందుకు అలా ఉన్నావు? సరే, అలాగే వెళ్దాంలే. బెటర్. ఇలా నవ్వుతూ ఉండు. ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుని తిండి తిప్పలు లేకుండా బైక్లో అలా తిరుగుతూ ఉండకు. వెళ్ళి సరిగ్గా భోంచేయి. ఈవినింగ్ ఆఫీస్ వదిలే టైంకి వచ్చేసాయి. అలాగే. నువ్వు జాగ్రత్త. నువ్వు సరిగ్గా తిను. బాగా కుక్కి పెట్టారు కదా, ఫుల్గా తింటా. డోంట్ వరీ. హలో బ్రదర్, ఎక్కడున్నారు? ఎక్కడ పడితే అక్కడ. ఏంటి నాతో పని? ఏం లేదు బ్రదర్, మీతో కాస్త మాట్లాడాలి. మాట్లాడు. ఫోన్లో కాదు బ్రదర్, కొంచెం నేరుగా కలవాలి. అవునా? సరే అయితే ఒక గంట ఆగి భారతీనగర్ ఏరియాకి రా. అక్కడికొచ్చి కాల్ చేయి. ఎక్కడుంటానో చెప్తాను. ఓకే బ్రదర్, వచ్చి కలుస్తాను. థ్యాంక్ యూ. వీడికి నేనే ఫోన్ చేశానని చులకనైపోయింది. ఎట్టకరంగా మాట్లాడుతున్నాడు. రే, నాకు టైం వస్తుందిరా, అప్పుడు చెప్తాను మీ సంగతి. సంపు. అందమైన గులాబీకి నేను గులాబీ ఇవ్వాలనుకున్నాను. టేక్ ఇట్ ద బ్యూటిఫుల్ రోజ్. థ్యాంక్ యూ. రేయ్, ఆ రోజు నాది. ఆఫీస్లో పార్ట్ టైంగా పువ్వులు బిస్కెట్లు అమ్ముకుంటున్నావు. పువ్వు నేను కొనేసాను. కొన్న తర్వాత అది నీది కాదు, నాది. ఏంటి, ఆఫీస్లో పువ్వులు అమ్ముకుంటున్నారా మీరు? లేదు లేదు, ఆ పువ్వు నీకోసం. రేయ్, ఒక్కసారి పువ్వు నా చేతికొచ్చిన తర్వాత ఆ పువ్వు నాది. ఇంకా నువ్వు ఎన్ని అబద్ధాలన్నా వర్కౌట్ అవ్వదు. ఏయ్ రూతర్, ఆ గులాబీని నేను దాయి కోసం తెచ్చాను. నేను ఇచ్చాగా. అతను తేవడం ఏంటి, మీరివ్వడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. అంటే మేడం. అలాగే మేడం. మేడం వర్క్ చెప్పారు. ఏదో బిల్డప్ షాట్కి బాగుంటుంది కదా అని మొహంలో మొహం పెట్టి దగ్గరికి వచ్చాను.
సరిగ్గా బ్రష్ చేసుకోవారా? కంపు కొడుతుంది. ఏయ్, ఆ కంపు నా నోట్లోది కాదురా. ఆఫీసులో ఎవడో ఎదవా పప్పు తిని చచ్చాడు. పొద్దున్నుంచి ఇదే బాధ నాకు కూడా. రేపటి నుంచి ఎవడెవడు పప్పు తిని వస్తాడో వాళ్ళందరినీ గేట్ దగ్గర ఆపేసి. అది నా పని కాదురా. ఆఫీస్ బాయ్ అంటే అన్ని పనులు చేయాలరా అబ్బాయి. రేయ్, నువ్వు టాపిక్ని డైవర్ట్ చేస్తున్నావు. దాయి కోసం నేను తెచ్చిన పువ్వుని లాగేసుకుని నా పువ్వునే నీ పువ్వుగా సంపు చేతికిచ్చి మార్కులు కొట్టేయాలని చూస్తావా? రేయ్, నువ్విప్పుడు మార్కులు కొట్టేసుండొచ్చు, కాని దాయిని కొట్టేది మాత్రం నేనేరా. ఏడ్చావు పిచ్చిదవా. పౌర్ణమి రాబోతుంది. నేనే సంపుకి కాబోయే మొగుణ్ణి. రేయ్, ఈ పౌర్ణమికి దాయి నాదే. రేయ్, పౌర్ణమిలో ఒక రహస్యం ఉంది. ఆ రహస్యం నాకు తెలుసు కనుక నేనే సంపుకి కాబోయే మొగుణ్ణి. నీకు ఎన్ని రహస్యాలు తెలిసినా ఆ రహస్యాల్ని ఛేదించి దాయిని నా సొంతం చేసుకుంటా. ఏడ్చావు. నువ్వు తెచ్చిన పువ్వే నీ చేతిలో ఆగలేదు, ఆటోమేటిక్గా అది నా చేతికి వచ్చేసింది. అలాగే సంపు కూడా నా జీవితంలోకి వచ్చేస్తుంది. రేయ్, పువ్వుని లాక్కున్నంత సులువుగా దాయిని నా దగ్గర నుంచి లాక్కోలేవురా. ఒరే పిచ్చిన గులాబీ, సంపు నాదే, సంపుతో సంపుటమైన జీవితమూ నాదే. రెడీగా ఉండు. మొదటి శుభలేఖ నీకేరా బచ్చా. శుభలేఖిస్తావురా? శుభలేఖ చూస్తూ ఉండ్రా, నీకు అతిపెద్ద జలక్కిస్తాను. ఏంటి వెటకారంగా ఉందా నీకు? నేను టిష్యూ ఇస్తుంది కన్నీళ్లు తుడుచుకోమని. ఆఫీస్కి వచ్చేశారు. బాస్ కన్నీళ్లు కారుస్తున్నాడంటే చూసేవాళ్ళకి బాగోదు. పైగా నేనేదో గయ్యాళ్ళని అందరూ అనుకుంటారు. కళ్ళు తుడుచుకోండి. వాళ్ళనుకోవడం ఏంటి? నిజంగానే నువ్వు గయ్యాలివి కదా, రాక్షసివి, కొరువి దెయ్యానివి, మోహిని పిశాచివి, ఇంకా ఏవేవో అనాలనిపిస్తుంది కానీ గుర్తొచ్చినప్పుడు తిడతా, సమయానికి గుర్తు రావట్లేదు. సరే, మళ్ళీ గుర్తొచ్చినప్పుడు తిడుదుర్లే గాని. ఇప్పుడైతే ఇంతటితోటి కార్యక్రమాన్ని ముగించేద్దాం. ఇది ముగింపు కాదు, ఆరంభం. మీరేదో ఆవేశంలో ఉన్నారు. అర్థం పర్థం లేకుండా పంచ్ డైలాగ్స్ అనుకుని ఏదేదో చెప్తున్నారు. నేనింతటితో అన్నీ ఆపేద్దాం అనుకుంటున్నా, మీరేమో మొదలు పెడదాం అంటున్నారు. ఆ తర్వాత మీరే లబో దిబోమంటారు. గుర్తుంచుకోండి. చూడండి, ఇక నుంచి నో మోర్ రివెంజ్ గేమ్స్. ఆల్రెడీ మీరొకటి చేశారు, నేనొకటి చేశాను, మళ్ళీ నేనొకటి చేశాను, మీరొకటి చేశారు. చివరికి మీరిచ్చిన టిష్యూ పేపర్కి బదులుగా నేను 3 టిష్యూ పేపర్స్ కూడా ఇచ్చా. ఇంతటితో లెక్క సరిపోయింది. మళ్ళీ అనవసరంగా ఈ రివెంజ్ వద్దు. లేదు, నీ లెక్క సరిపోయిందేమో కానీ నా లెక్క సరిపోలేదు. లెక్కకు లెక్క తేల్చుకొని తీరుతాను. సరే, నేనింత చెప్తున్నా మీరు వినకుండా లెక్క తేల్చాలి అంటున్నారు. ఆ లెక్క తర్వాత అంత చిక్కకుండా పోద్ది. ఫైనల్ గా చెప్తున్నా, వద్దు. ఇంతటితోటి ఈ వార్ ఆపేద్దాం. నో, నా అహం దెబ్బతింది, నా జబ్బ దెబ్బతింది. అస్సలు ఊరుకోను. లెక్క తేల్చే తీరుతాను. నేనింత చెప్పినా మీకు అర్థం కావడం లేదు. నేనేమో శాంతినిద్దామని చెప్పి శాంతి పావురాని ఎగరేస్తున్నాను. మీరేమో కుదరదు అని యుద్ధ బేరి మోగిస్తున్నారు. సరే, మీరు మరీ అంత సరదా పడితే నేను చేయగలిగిందేముంది? మీరు యుద్ధ బేరి మోగిస్తే మోగేది యుద్ధ బేరి మాత్రమే కాదు, మీరు కూడా. తర్వాత మీ ఇష్టం. గుడ్ మార్నింగ్ బాసు. ఏంటి బాసు, ఈ మధ్య ఓవర్గా వర్కౌట్ చేసినట్టున్నారు?
కండలు ఇలా పెరిగిపోయాయి. రేయ్, ఏంటి బాస్ అల్లరిచారు? అలా పట్టుకుని పిసికేస్తావేంట్రా? ఊరుకోండి బాసు. అదేదో సినిమాలో బ్రహ్మానందాన్ని ముట్టుకోగానే అబ్బబ్బా ఏం స్ట్రెంత్ అని యాక్టింగ్ చేస్తారు. నేను ముట్టుకుంటే ఏమైనా అవుతుందా? చూడండి, ఆ చెయ్యి ఎలా ఉందో, ఆ జబ్బలు ఎలా ఉన్నాయో ఉక్కున్నట్టుంది. రేయ్, నిన్ను చంపేస్తాడ్రా. ఆ, ఏంటి బాసులు అయిపోయారు? లేడీ బాసేమో ముసుముసులు నవ్వుకుంటూ నవ్వు దాచుకుంటూ వెళ్తున్నారు. బాసేమో కన్నీళ్లు దాచుకుంటూ విలవిల ఏడుస్తూ లోపలికి వెళ్తున్నారు. ఏంటిది? ఏం జరుగుతుంది ఇక్కడ? ఆనంద్ గారు, 10వ తారీఖు కేసు కోర్టు హీరింగ్ వస్తుంది. మీ అబ్బాయి సుధీర్ హాజరవ్వాల్సి ఉంటుంది. కానీ చట్టపరంగా సుధీర్ చేసింది నేరం. ఇప్పుడు నా కొడుకుని కాపాడడం కోసం చట్టాన్ని నా పలుకుబడితోనో నా డబ్బుతోనో కొనడానికి నాకు మనస్కరించడం లేదు. కోర్టు హియరింగ్కి వచ్చే రోజున నేను వాడితో మాట్లాడి ఏం చేయాలో చేస్తాను. ఇప్పుడు నా బిడ్డను ఎలా కాపాడుకోవాలి? ఏం చేయాలి?